గురుభ్యో నమః. బుధుడు 4వ ఇంట్లో. బుధుడు 4వ ఇంట్లో మీ జన్మ కుండలిలో బుధుడు 4వ ఇంట్లో ఉన్నాడా? అయితే కొన్ని అశుభ సూచనలకు శ్రద్ధ వహించండి. బుధుడు 4వ ఇంట్లో ఉంటే మనస్సు అంటే వ్యక్తి యొక్క మనస్సు తీక్షణంగా, బుద్ధిగా మరియు తార్కికంగా రూపుదిద్దుకుంటాడు. కానీ భావోద్వేగాలలో గందరగోళం ఉండవచ్చు. శుభస్థితిలో ఇది విద్య, ఇల్లు మరియు మానసిక శాంతినిస్తుంది. అయితే అశుభస్థితిలో అస్థిరత మరియు ఇంటిలో వాదనలు పెంచుతుంది. సరైన చర్యలను అనుసరించడం ద్వారా బుధుని ప్రభావాన్ని సమతుల్యం చేయవచ్చు. బుధుడు 4వ ఇంట్లో. జన్మకుండలో బుధగ్రహాన్ని బుద్ధి, మాట్లాడే కళ, తర్కము, వ్యాపారం మరియు అవగాహనకు కారణమైన గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం ఎవరికైనా 4వ ఇంట్లో ఉన్నప్పుడు దాని ప్రభావం వ్యక్తి యొక్క ఇల్లు, కుటుంబము, సుఖ సౌఖ్యాలు, తల్లితో సంబంధం, విద్య మరియు మనస్సు యొక్క స్థితి మీద స్పష్టంగా ఉంటుంది. 4వ ఇల్లు జ్యోతిషశాస్త్రంలో గృహస్థ జీవనం, మానసిక శాంతి మరియు ఆనందదాయకమైన జీవనాన్ని ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఇలాంటి సమయంలో బుధుడు అక్కడ ఉంటే వ్యక్తి మనసు చంచలంగానూ, ఆలోచనాత్మకంగానూ, మెదడు తీక్షణంగా ఉంటుంది. కొన్నిసార్లు స్థిరత్వం లేకపోవడం కూడా కనిపిస్తుంది. బుధుడు ఈ స్థానంలో వ్యక్తిని ఇల్లు మరియు కుటుంబ విషయాలు చాలా ఆలోచించే వ్యక్తిగాను మారుస్తుంది. ఈ వ్యక్తులు తమ ఇంటిలో ప్రతి చిన్న పెద్ద విషయంలోనూ మెదడును ఉపయోగిస్తారు. కుండలిలో బుధుడు శుభంగా ఉంటే ఆ వ్యక్తి తన మాటలలో అందరి హృదయాలను గెలుచుకుంటాడు మరియు ఇల్లు, కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుతాడు. కానీ బుధుడు బలహీనంగా లేదా పాపగ్రహాలచే బాధింపబడితే మానసిక అస్థిరత, ఇంట్లో కలహం లేదా నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. బుధుడు 4వ ఇంట్లో ఉన్నప్పుడు వ్యక్తి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాడో సవివరంగా తెలుసుకుందాం. బుధుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల సకారాత్మక ప్రభావాలు అంటే పాజిటివ్ అన్నమాట ఇది. సో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అని. బుధ గ్రహం శుభస్థితిలో ఉంటే అది వ్యక్తిని బుద్ధిమంతునిగా, ప్రశాంతంగా మరియు తార్కికంగా మారుస్తుంది. అలాంటి వ్యక్తులు విద్యారంగంలో మంచి పనితీరు చూపిస్తారు. ముఖ్యంగా రచన, బోధన లేదా అకౌంటింగ్ వంటి రంగాల్లో వారి మెదడు చాలా వేగవంతంగా పనిచేస్తుంది మరియు వారు ప్రతి పనిని ఆలోచించి చేయడానికి నమ్మకం కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు మాట్లాడే కళ చాలా ప్రభావవంతంగా ఉంటుంది మరియు ఇతరులను వారి మాటల ద్వారా ప్రభావితం చేయగలరు. వారి ఇంటి వాతావరణం సాధారణంగా సంతోషంగా మరియు శాంతితో నిండి ఉంటుంది. తల్లితో సంబంధాలు మధురంగా ఉంటాయి. బుధుని దృష్టి ఇతర గ్రహాలపై పడితే ఆ వ్యక్తి ఇల్లు, వాహనం మరియు సుఖ సౌకర్యాలు పూర్తిగా లభిస్తాయి. ఈ వ్యక్తులలో ఇతర భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో నిష్ణాతులు మరియు ఇంటి లోపల ఎల్లప్పుడూ సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. బుధుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల నకారాత్మక ప్రభావాలు. బుధుడు అశుభ స్థితిలో ఉంటే రాహు లేదా కేతు, శని చేత ప్రభావితమై ఆ వ్యక్తి మనసు అస్థిరంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మరియు అధిక ఆలోచన వల్ల తమను తామే బాధపడుకుంటారు. వారి ఇంట్లో తరచుగా వాదన లేదా చిన్న చిన్న తప్పుల అవగాహన లేమి కారణంగా ఒత్తిడి పెరగవచ్చు. తల్లితో అసమ్మతి లేదా దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు. అనేక సార్లు ఈ వ్యక్తులు భావోద్వేగపరంగా బలహీనంగా అనుభవిస్తారు మరియు ఏదైనా నిర్ణయంపై నిలబడలేరు. విద్యారంగంలో కూడా అడ్డంకులు రావచ్చు. బుధుడు బలహీనంగా ఉంటే వ్యక్తికి చదవడంలో ఏకాగ్రత చూపించడం కష్టమవుతుంది. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువు లేదా వాహనంతో ముడిపడిన సమస్యలు కూడా ఎదురవచ్చు. బుధుడు 4వ ఇంటికి పరిహారాలు. బుధవారం రోజు పచ్చని వస్తువు దానం చేయండి. పచ్చని పెసరు లేదా పచ్చని బట్ట లేదా పచ్చని పండ్లను ఏదైనా అవసరం ఉన్న వారికి ఇవ్వడం శుభంగా భావించబడుతుంది. గణేశుని పూజ చేయండి. గణపతి ఆరాధన చేయడం వల్ల బుధగ్రహం బలపడుతుంది మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. పచ్చరత్నం ధరించండి. జ్యోతిష్యం సలహా స్వీకరిస్తే మంచిది. బుధుడిని బలోపేతం చేయడానికి పచ్చరత్నం, ఎమరాల్డ్ ధరించడం లాభదాయకంగా ఉంటుంది. తులసికి జలం అర్పించండి. ప్రతిరోజు తులసికి జలం అర్పించండి. దీనివల్ల బుధుడికి ముడిపడిన నకారాత్మక శక్తి తగ్గుతుంది. పచ్చ రంగుని జీవితంలో చేర్చండి. అంటే పసుపు కాదు, ఆకుపచ్చ అన్నమాట. ఇంటిలో లేదా బట్టలో పచ్చ రంగు ఉపయోగించడం వల్ల బుధుడిని ప్రశాంతంగా ఉంచుతుంది. ధన్యవాదాలు.